హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు ఏం వీడియో చూడబోతున్నామంటే, మనం కిచెన్లో ఉన్న వస్తువుల్ని ప్రాపర్గా యూజ్ చేసుకున్నట్లయితే చాలా మనీని సేవ్ చేయొచ్చండి. ఇక్కడ కూడా మనీ సేవింగ్ వీడియోస్ అంటే ఇది మనీ కాదండి, వేరే వీడియో. ఏమంటే మనం మంత్ స్టార్టింగ్లోనే అన్ని గ్రాసరీస్ తెచ్చుకుంటూ ఉంటాం ప్రాపర్గా. అన్నీ ఉంటాయి ఇంట్లో, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. కానీ ఒళ్ళు బద్ధకంతో మనం ఏం చేస్తామంటే అవన్నీ యూజ్ చేసుకోకుండా చాలా మనీని వేస్ట్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు ఏమంటే ఈరోజు రంజాన్, ఇంట్లో అందరూ ఉంటారు. వాళ్ళకి ఈవినింగ్ ఏమన్నా స్నాక్స్ లాగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బయట నుంచి తెప్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, వడనో బజ్జీనో ఏదన్నా అడుగుతారు. అవి ఒకటి వచ్చి ఇక్కడ 10 రూపీస్ అండి. మరి అక్కడ ఎంత నాకు తెలీదు. 10 రూపీస్. ఒక్కొక్కరు రెండన్నా తింటేనే కదా తిన్నట్లు ఉంటుంది. అప్పుడు ఎంత అయ్యిద్ది? 5 మెంబర్స్కి 100 రూపీస్ ఈజీగా అయ్యిద్ది. అలానే వాళ్ళు యూజ్ చేసే ఆయిల్ ఫ్రెష్ అయిందా అంటే కాదు. ఈ రోజే 1 వీక్ వరకు అది అయిపోయే వరకు ఆ ఆయిల్నే యూజ్ చేస్తూ ఉంటారు. వడిగట్టి అందులోనే వేస్తూ ఉంటారు. బజ్జీలు, వడలు, ఇంకేవైనా సరే స్నాక్స్ అయినా అందులోనే వేస్తూ ఉంటారు. ఇది తినడం వలన మనకు అనారోగ్యం వస్తుంది కదా. అలా కాకుండా కొంచెం లేజినెస్ని పక్కన పెట్టేసి మన ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, మనం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసామనుకోండి, 20 రూపీస్ ఇచ్చి 2 తెచ్చుకొని తింటే పొట్ట నిండదు. ఇదే మనం ఇంట్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఒక్క పైసా ఖర్చు లేదు, ఇంట్లోనే చేసి పెట్టామనుకోండి, 2 తినే చోట 5 కూడా తింటారు, ఎక్కువగా కూడా అవుతుంది. చక్కగా అందరు కడుపు నిండా తింటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. అప్పుడు మనకి ఎంత మనీ సేవ్ అయింది. ఇలా వీక్లీలో కొంతమంది ప్రతిరోజు స్నాక్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మా నైబర్స్ చూసారంటే ప్రతిరోజు తెచ్చుకుంటారు. మా పక్కింటి ఆవిడ గొణుగుతూ ఉంటారు, రోజుకి 100 రూపీస్ పైనే ఖర్చు అవుతుందండి అంటే. మరి మీరే చేసి పెట్టవచ్చు కదంటే, నాకు కొంచెం లేజినెస్ చేయాలని అనుకుంటా, ప్రతిరోజు చేద్దాం మనమే అని, కానీ చెయ్యలేక తెప్పిస్తున్నా. దీనివల్ల నాకు 1 వీక్లో 500 నుంచి 700 వరకు ఖర్చు అవుతుంది అన్నారు. ఇదే మన ఇంట్లో చేసుకుంటే ఆ 500 700 మిగిలిద్ది కదండి. కొంతమంది వీక్లీలో 4 టైమ్స్ కూడా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది సాటర్డే సండే తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా కాకుండా మనం హెల్తీగా చేసి పెడితే పిల్లలు అందరూ, హస్బెండ్ ఇంట్లో ఉంటారు, తృప్తిగా తింటారు, టేస్టీగా కూడా ఉంటుంది. అవి ఏమేమో యాడ్ చేసి ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. మనం అయితే శుభ్రంగా చేస్తాం. అందుకని మీరేం చేస్తారంటే, పిల్లలు ఇంట్లో ఉన్నా లేకపోతే స్కూల్ నుంచి వచ్చేటప్పుడైనా సరే షాప్స్లో అమ్మేది ఎప్పుడైనా తీసుకోవచ్చు. అందుకని అస్సలు తినకూడదని చెప్పట్లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు, కొనుక్కొచ్చుకోవచ్చు. ప్రతిరోజు ఇదే అలవాటు చేయకండి, సరేనా? చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అవి తినడం వల్ల. మీరే చక్కగా ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదండి, ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు నేను 1:30కి నానబెట్టేసి వచ్చేసాను. 5కి వెళ్ళి చూస్తే శుభ్రంగా మసాలా వడ చేసి పెట్టానండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. శుభ్రంగా నానిపోయింది, కడిగేసాను. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే 10 మినిట్స్ కూడా పట్టలేదండి. చాలా ఈజీ ప్రాసెస్, చేసి పెట్టాను శుభ్రంగా. బయట అయితే 2 కంటే తినలేరు కదా, మనీ ఎక్కువైంది. ఇప్పుడు 3 4 కూడా తినొచ్చు, 5 కూడా తినొచ్చు. మన ఇంట్లోనే మనం చేసుకున్నాం, ఏం ఒక్క పైసా ఖర్చు లేదు. దానివల్ల నాకు ఎంత మనీ సేవ్ అయ్యింది. ఇలా మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లోనే చేసి పెట్టండి, సరేనా? మన వీడియోస్కి సపోర్ట్ చేయండి. ఈరోజు నేను మసాలా వడ చేశాను, చాలా టేస్టీగా ఉంది. చూపిస్తాను మీకు. చెన్నైలో హోటల్ స్టైల్లో, తమిళనాడే తీసుకోండి, హోటల్ స్టైల్లో ఎలా మసాలా వడలు చేస్తారు ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఎలా అని చూద్దామండి. ప్రతి ఒక్కళ్ళు ఈ టిప్స్ని ఫాలో చేయండి, ఇంట్లోనే చేసి పెట్టండి, సరేనా? ఇంకా మంచి మంచి వీడియోస్ నేను ప్లాన్ చేసుకున్న, నాకు వీడియోస్ తీయడానికి మనుషులు లేకపోవడం వల్ల పెట్టలేకపోతున్నానండి. తప్పకుండా నెక్స్ట్ వీక్ నుంచి ట్రై చేస్తా పెట్టడానికి. ఈ రెసిపీస్ని కూడా మీరు సపోర్ట్ చేయండి, మంచి మంచి రెసిపీస్ వస్తాయి. వడకర్రీ అడిగారు, చేస్తాను, గుర్తుందండి నాకు, అయితే టైం లేదు, చేసి పెడతాను తప్పకుండా. సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వెళ్ళి మసాలా వడ, టేస్టీ అయిన మసాలా వడ ఎలా చేసుకుందామని చూద్దాం రండి. మీరు కూడా నాలాగే ఇంట్లోనే చేసేసి మంచి ఆరోగ్యంగా పిల్లలకి అందజేయండి. అలానే మనీని చాలా సేవ్ అవుతుందండి. మీకు ఇప్పుడు చెప్పా కదా ఎంత మనీ అని. చూద్దాం, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలానే మనీని కూడా సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి మనం మసాలా వడను చూద్దాం రండి. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు మన ఛానల్లో మసాలా వడ ఎలా చేయాలని చూపించబోతున్నానండి. మన సైడ్ చేస్తూ ఉంటారు, ఉన్నా కూడా తమిళనాడులో ఈ వడ ఫేమస్ అండి, సరేనా? దీనికి కావాల్సింది 1 గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకొని
3 నుంచి 4 అవర్స్ నానబెట్టానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలానే దీనికి కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు కొంచెం బాగానే వేయాలి, చూపిస్తే ఎంత వేయాలని. ఆ తర్వాత వచ్చేసి ఒక 3 ఆనియన్స్ తీసుకున్న, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కట్ చేసి పెట్టుకున్నానండి. అలానే అల్లం ఈ సైజ్ అల్లం, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న. ఇదే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇక్కడ ఇలానే చేస్తారు. కొంతమంది చెక్క లవంగాలు వేస్తున్నారు, అయితే ఇక్కడ వెయ్యరండి. ఈ ప్రొసీజర్లో మీరు చేసినట్లయితే చాలా టేస్ట్గా వస్తాయి మసాలా వడలు. నేను ఏ గ్లాస్తో వేసాను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఈ గ్లాస్ అండి, ఈ గ్లాస్తో 1 గ్లాస్ పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నా. మీరు మెంబర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే దానికి తగినట్లుగా ఎక్కువగా వేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువైతే ఒక 5 ఉల్లిపాయలు, అలానే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఇంకొంచెం అల్లం, వెల్లుల్లి అలా వేసుకోండి. ఇప్పుడు మనం చూద్దాం ఎలా చేయాలని. ఫస్ట్ దీనికి ఇప్పుడు మనం కొంచెం వేయండి, ఎక్కువ వద్దు. కొంచెం జీలకర్ర, సోంపు ఇప్పుడు కొంచెం వేసుకోవాలండి. మళ్ళీ వడ చేసేటప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇంకొంచెం ఇంత సోంపు వేసుకోండి. ఆ తర్వాత అల్లాన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. కొంతమంది వచ్చి పిండి రుబ్బిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుంటారు. ఇలాను చేసుకోవచ్చు, అలానే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిని దీంతో పాటే నూరబోతున్నానండి. మళ్ళీ ఇంకా దాన్ని విడిగా పేస్ట్ చేయటం ఎందుకని చెప్పేసి అన్నీ వేసేసాను కదా. ఇప్పుడు కొద్దిగా పచ్చిశనగపప్పు వేద్దాం, ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి ఈ మిక్సీ జార్ చాలా పెద్దదిగా ఉంది కదా, అందుకని కొంచెం అది పేస్ట్ అవ్వాలి బాగా మెత్తగా. అందుకని కొద్దిగా ఈ క్వాంటిటీలో పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఇది కొంచెం పేస్ట్ అయిన తర్వాత ఇవన్నీ నలిగిన తర్వాత మిగిలిన పచ్చిశనగపప్పుని యాడ్ చేస్తాను. అది ఎలా రుబ్బాలో చూపిస్తాను, సరేనండి. ఇలా తీసుకోండి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా నూరి వేసుకోండి. సోంపు వచ్చి మస్ట్ అనమాట ఈ మసాలా వడకి, లేకపోతే బాగోదు. ఇవన్నీ చూసారా, కొంచెం కచ్చాపచ్చాగా ఉంది. అయితే అల్లం వెల్లుల్లి అన్నీ బాగా పేస్ట్ అయిపోయినాయండి. ఈ టైంలో మనం శనగపప్పుని ఇందులో వేసుకుందాము. నేను 1 గ్లాసే చేస్తున్నా, మీకు కావాల్సినంత చేసుకోండి. దీంట్లో ఒక్క చుక్క నీళ్ళు వేయకూడదండి, నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని చూద్దాం. ఇదిగోండి గ్రైండ్ చేసుకొచ్చాను. ఇది చూసారా, కొంచెం పచ్చాగానే ఉంది. బాగా మెత్తగా రుబ్బకూడదండి, పప్పులు కొంచెం తెలియాలి. ఈ టైంలో నేను కొంచెం పప్పు తీసి పెట్టుకున్నాను. ఈ మసాలా వడకి పప్పులతో వేస్తేనే టేస్ట్ అనమాట. ఒక్కోసారి మనం గ్రైండ్ చేసేటప్పుడు మెత్తగా అయిపోతుంది, అందుకని కొంచెం పప్పులు విడిగా పెట్టుకుంటే ఇందులో కలుపుకోవచ్చు. అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకున్నాను. పుదీనా వేస్తేనే దీని టేస్ట్ బాగుంటుందండి, పుదీనా తప్పకుండా వేసుకోండి. అలానే పచ్చిమిర్చి వేసేసాను, మీ కారానికి తగినట్లు వేసుకోండి. నేను 3 పచ్చిమిర్చి వేసాను, కొంతమంది కారంగా తింటారు కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేటప్పుడు చూసుకోండి, చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు సోంపు చెప్పాను కదా, ఇలా కొంచెం సోంపు వేసుకోండి, అప్పుడే దాని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు అన్నిటినీ మనం బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, నేను రుబ్బేటప్పుడే కొంచెం ఉప్పు కలిపేశానండి, కరెక్ట్గా ఉంది, ఉప్పు సరిపోయింది. మీరు తర్వాత కూడా కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. నా దగ్గర సాల్ట్ అయిపోయింది, కళ్ళుప్పునే నేను సాల్ట్గా చేసి పెట్టుకుంటానండి, అయిపోయింది నూరాలి, అందుకని కళ్ళుప్పే ఇందులో వేసేసాను. మీరు సాల్ట్ ఉంటే కలుపుకోండి. దయచేసి షాప్స్లో ఎవరు సాల్ట్ కొనకండి. కళ్ళుప్పుని కొంచెం ఎండలో పెట్టి ఎండిన తర్వాత సాల్ట్ లాగా చేసుకోండి, మిక్సీలో వేసి.
అదే హెల్త్కి మంచిది. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇలా పొడి పొడిగా ఉంది. నేను ఒక్క చుక్క నీళ్లు కూడా వేయలేదండి, పొడి పొడిగా ఉంది. చూస్తున్నారా? ఇప్పుడు మనం వడేసామంటే మసాలా వడ సూపర్ టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలానే మన ఛానల్స్లో చాలా కుకింగ్ వీడియోస్ వస్తున్నాయి కదా, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పెద్దగా కుకింగ్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. అలానే శారీ ఫాల్స్ కుట్టడం, అంచులు కుట్టడం, చీరకి ఎలా ఈజీగా కుట్టుకోవడం, ఇవన్నీ కూడా ముందు ముందు వస్తాయి. చూడండి, ఇదిగో చూడండి, ఇలా పొడి పొడిగా ఉండాలి. సరేనా? ఒకసారి మీరు కారం చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని వడేయండి. సరేనా? ఇప్పుడు మనం ఆయిల్ కాగుతూ ఉంది, వడ వేసి చూపిస్తాను రండి. ఇలా ఉండలు చేసి పెట్టుకున్నా, మీకు తగినంత సైజ్ చేసుకోండి. నేను కొంచెం మీడియం సైజే చేస్తున్నా. ఇది పాల కవరు. మామూలుగా అయితే నేను చేతిలోనే ఒత్తేసి వేస్తానండి, వీడియో తీసేవాళ్ళు లేరు, అందుకని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని తీసి నూనెలో వేద్దాం. ఇవ్వండి, ఒక 4 వడలు వేసాను. నేను చేతితోనే తట్టేసేసానండి. ఒక్కటి మాత్రం మీకు చూపించడానికి పాల కవర్లో వేసాను. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఇంకో సైడ్ తిప్పుకోవాలండి. ఇది హోటల్ స్టైల్ మసాలా వడ. చెన్నైలో హోటల్స్లో ఇలానే చేస్తారు. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. సరేనా? అలానే కమెంట్స్ పెట్టండి, లైక్ కూడా ఇవ్వండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వంటలు వస్తాయి. నాకు వచ్చి కుకింగ్ వీడియోస్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ అండి, అందుకని చేస్తున్నా. ఇంకా మంచి వీడియోస్ కూడా వస్తాయి. ఇవి వేగాలండి. ఇంకో సైడ్కి తిప్పేసానండి. ఇలా చూసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూడండి. మరీ నల్లగా మార్చకండి, బాగోదు. ఇంకొక విషయం, ఈ వడ వచ్చి కొంచెం మందంగా ఉండాలండి. మనం మినపగారలు చేసినట్లు పలచగా తట్టుకోకూడదు, మందంగానే ఉండాలి. వేగుతున్నాయండి, కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు మనం తీసేద్దాం. ఇలా పెట్టినట్లయితే ఒక 2 నిమిషాలు నూనెంతా కిందకు వచ్చేస్తుందండి. తినేటప్పుడు ఆయిల్గా ఉండదు. ఇలా తీసి పక్కన ప్లేట్లో ఇలా పెడుతున్నాను. ఇదిగోండి, ఎంతో టేస్టీ అయిన హోటల్ స్టైల్ మసాలా వడ రెడీ అయింది. మీరు కూడా ఇలా, ఈరోజు రంజాన్ కదా, అందరు ఇంట్లో ఉంటారని నేను ఇంట్లోనే ఇలా స్నాక్ లాగా చేసిస్తున్నా. మీరు కూడా పిల్లలు అందరు ఇంట్లో ఉన్నప్పుడు బయట కొనకుండా ఒక్క గ్లాస్ పప్పుతో మనం ఇలా చేసినట్లయితే చాలా మనీ మనకు సేవ్ అవుతుందండి. అలానే తృప్తిగా తింటారు. బయట ఎన్నని కొనిస్తాము, ఇంటిల్లిపాదికి చాలా ఇది కదా. ఇదిగో చూడండి, ఆయిల్ కూడా అంటట్లా, చూసారా? నేను కొంచెం టేస్ట్ చూసానండి, సూపర్గా ఉంది. ఇంకొంచెం పిండి తీసి పక్కన పెట్టాను. మీరు కూడా ఇలా చేసుకొని ఇంటిల్లిపాది హ్యాపీగా తినండి. వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకూడదు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.